హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఎక్కువగా కష్టపడకుండా చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇలా చేస్తే కనుక ఫిష్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి చేప ముక్కల్ని తీసుకొని చూడండి, ఈ సైజులో చేపల ముక్కలను తీసుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత వీటిలోకి కొంచెం సాల్ట్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా ఈ వాటర్ మొత్తం తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1 స్పూన్ ధనియాలని తీసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 10 మిరియాలు. ఈ మిరియాలు ఫ్రైలో వేసుకోవడం వల్ల మిరియాల ఫ్లేవర్ అనేది చేప ముక్కలకి పట్టి చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 4 అల్లం ముక్కలు, 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక సగం ఆనియన్ని ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని దీనిలో కొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకొని ఈ మిశ్రమాన్ని స్పూన్ తోటి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా చేస్తే కనుక చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక సగం చెక్క నిమ్మరసాన్ని కూడా ఇలా పిండుకొని వీటిని మళ్ళీ ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ బియ్యపు పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని వేసుకోండి. ఇలా వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేయండి. ఇలా కార్న్ఫ్లోర్, ఇలా బియ్యపు పిండి వేసుకోవడం వల్ల ఆ చేప ముక్కలకి క్రిస్పీనెస్ అనేది ఉండి చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ని రెడీ చేసుకొని ఇలా చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కొంచెంగా ఇలా చేప ముక్కలకంతా బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేప ముక్కలకి ఈ మసాలాలంతా బాగా పట్టించండి. ఇలానే అన్ని చేప ముక్కల్ని కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచండి. ఇలా చేస్తే కనుక చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ ఈ విధంగా అప్లై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. 1 సైడ్ కంప్లీట్గా ఫ్రై అయ్యాకే రెండో వైపుకి టర్న్ చేసుకోండి. లేకపోతే చేపలు అనేది అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా 1 సైడ్ ఫ్రై అయ్యాక ఇలా రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపుకి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ చేప ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చేప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తే కనుక చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిన ఈ చేప ముక్కల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, రెండు వైపులా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని చేస్తేనే చేపల ఫ్రై అనేది
లోపల పచ్చిదనం అనేది లేకుండా బాగా ఫ్రై అయ్యేది చేపల ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన ముక్కలన్నింటినీ కూడా వీటిని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని వీటిని కూడా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, వీటిని కూడా ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ చేపల ఫ్రై సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. సాంబార్లోకి కానివ్వండి, రసంలోకి కానివ్వండి, దేనిలోకైనా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన ఈ చేప ముక్కల్ని ఇలా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయినట్లే. చివరిగా ధనియాల పొడి వేసుకొని ఇలా చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేపలన్నింటినీ ధనియాల పొడి వేసుకొని ఇలా రెండు వైపులా చల్లుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.